రంగారెడ్డి జిల్లా మహేశ్వరం నియోజకవర్గం జీహెచ్ఎంసీ శంషాబాద్ జోన్ పరిధిలోని బడంగ్పేట సర్కిల్ 59వ డివిజన్ ప్రశాంతి హిల్స్ డివిజన్లోని ఉన్న ప్రభుత్వ డబుల్ బెడ్రూమ్ ఇళ్ల నివాసితులు మంచినీటి సమస్యపై తీవ్ర ఆందోళన వ్యక్తం చేశారు. కాలనీకి కేవలం 50 మీటర్ల దూరంలో మిషన్ భగీరథ వాటర్ ట్యాంక్ ఉన్నప్పటికీ డబుల్ బెడ్రూమ్ ఇళ్లకు ఇప్పటి వరకు శాశ్వత నల్ల కనెక్షన్లు ఇవ్వలేదని లబ్ధిదారులు ఆరోపిస్తున్నారు. ఇక ప్రభుత్వం ఈ ఇల్లును లబ్ధిదారులకు అందజేసి 3 సంవత్సరాలు గడుస్తున్నా త్రాగునీటి సమస్య మాత్రం పరిష్కారం కాలేదని వారు వాపోయారు. అధికారుల నిర్లక్ష్యం వల్ల ప్రజలు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారని ఆరోపించారు. దీంతో ఆగ్రహించిన మహిళలు ఖాళీ బిందెలతో లెలిన్ నగర్లోని HMWS వాటర్ ట్యాంక్ ఎక్కి నిరసన చేపట్టారు. తక్షణమే నల్లా కలెక్షన్లు మంజూరు చేసి శాశ్వత నీటి సమస్యకు పరిష్కారం కావాలని డిమాండ్ చేశారు. మంచి 20 రూపాయలు చేపిస్తాం ఇప్పుడు